హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యువర్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే చికెన్ మంచూరియా అండి. ఇది నేను ఫస్ట్ ఛానల్ ఓపెన్ చేసి మొదటిసారిగా చేస్తున్నాను. ఆహ్, ఈ రెసిపీలో ఏమి అవసరమో అన్నీ కూడా మీకు చెప్తూ ఉంటాను. ఒక్కోటి నోట్ చేసుకోండి. ఫస్ట్ మనం చికెన్ తీసుకోవాలండి. నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఒక్కొక్కటి మీరు నోట్ చేసుకోండి. సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, తర్వాత కార్న్‌ఫ్లోర్ అండి. ఇది మైదా. ఇంకా దీనికి సాసెస్ కూడా అవసరం అండి. ఇది చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ అండ్ టమాటో సాస్ అండి. తర్వాత కరివేపాకు, ఒక ఎగ్ తీసుకున్నానండి. మీ ఇష్టం. ఒక 1 ½ ఎగ్ కూడా పట్టొచ్చు. నేను చూసి మళ్ళా వేస్తాను. 1 ఎగ్ అండ్ పెప్పర్ పొడి అండి. తర్వాత మనం జింజర్ కట్ చేసిన ముక్కలండి. తర్వాత గార్లిక్ కూడా చిన్న చిన్నగా పీసెస్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ కూడా చిన్న చిన్నగా పీసెస్ చేసుకోవాలండి. ఇదేమో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. ఇవన్నీ కూడా దీనికి చికెన్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలండి. అయితే నేను చేస్తున్నాను. ఇది 1 కిలో అని చెప్పాను కదండి. 1 కిలోకి ఎంత అవసరమో మీకు చూపిస్తూ ఉన్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీంట్లోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలండి. నేను ఒక 1 ½ 2 కూడా పడుతుందండి. పట్టవచ్చు. 1 ½ అయితే వేసాను నేను. 1 ½ అయితే 1 ½ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసానండి. తర్వాత దీంట్లో సాల్ట్ అండి. సాల్ట్ నేను ఇది తీసుకున్నానండి. ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసానండి. తర్వాత కారం నేను మామూలుగా నా దగ్గర ప్యాకెట్ ఉన్నదండి. ప్యాకెట్ తీసేస్తున్నాను. మీకు చెప్తాను ఎంత పడుతుందో మీకు చెప్తాను. ఒక 3 స్పూన్స్ వరకు 3 స్పూన్స్ చిల్లీ పౌడర్ పడుతుందండి. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే అందులో పెప్పర్ పొడి కూడానండి. ఇగో పెప్పర్ అప్పటికప్పుడు మనం క్రష్ చేసుకుని వేసుకుంటే కనుక బాగుంటుందండి. ఇది మనం బయట షాప్లో తెచ్చిన ప్యాకెట్ కన్నా మనం ఓన్గా మనం కట్ చేసుకున్నది మనం పొడి చేసుకున్నది వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇగో పెప్పర్ పొడి కూడా వేసానండి. తర్వాత ఇందులోకి లెమన్ అండి. నిమ్మకాయ జ్యూస్ ఉంటే మీ దగ్గర వేసుకోవచ్చు. నా దగ్గర నిమ్మకాయ లేదండి, అందుకని వెనిగర్ ఉన్నది. వెనిగర్ కొంచెం వేస్తున్నానండి. కొంచెం వెనిగర్. ఇది కూడా ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. ఇదంతా కూడా మనం ఏం చేయాలనంటే మొత్తం కలిపేయాలండి. ఒక్కసారి ఇదంతా కూడా మనం మొత్తం కలిపేయాలండి. మొత్తం కలపాలండి. అయితే ఈ కారంలో మనం ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే కొంచెం మనకు కలర్ వస్తుందండి. లేదు అని అంటే కనుక కొంచెం ఇది కూడా వేయొచ్చండి. ఏదనంటే చెప్తాను. దీంతో పాటుగా ఇప్పుడు మనం ఏం చేయాలనంటే ఒక ఎగ్ కూడా, ఇదంతా కలిపేసినాక ఒక ఎగ్ కూడా నేను వేస్తున్నానండి. నేను డైరెక్ట్ వేసేస్తున్నాను. మీరు కావాలితే ఒక గిన్నెలో బీట్ చేసుకుని వేసుకోవచ్చు. ఒక ఎగ్ వేసానండి. ఎగ్ కూడా కలిపేయాలి. పీసెస్కి అంతా మంచిగా మసాలా పడుతుంది. తర్వాత దీన్ని మనం ఏం చేయాలనంటే మైదా, కార్న్‌ఫ్లోర్ కూడా వేయాలి. నేను ఫస్ట్ ఒక 3 స్పూన్లు వేస్తున్నానండి. ఎందుకంటే మనకి చికెన్ ఎక్కువ ఉన్నారు కనుక ఒక 3 స్పూన్లు మైదా వేసానండి. ఒక 3 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ వేసాను. 2 స్పూన్లు మైదా వేసానండి. ఇది బాగా కలపాలండి. మంచిగా కలపాలి. మంచిగా మనం వేసిన మసాలాలు, ఉప్పు, సాల్ట్, పెప్పర్ పొడి ఇవన్నీ కూడా కలవాలండి. మూత పెట్టేసి మనం ఒక 1/2 అవర్ ఉంచేయాలండి. 1/2 అవర్ ఉంచితే కనుక అది బాగా మంచిగా పీసెస్కి మంచిగా పడుతుందండి మసాలా అంతా. తర్వాత 1/2 అవర్ తర్వాత మళ్ళీ మనం చేసుకుందామండి. మనం చికెన్ మ్యారినేట్ చేసాం కదండి. 1/2 అవర్ అయిపోయింది. అయితే ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఒక కడాయి పెట్టుకున్నాను నేను.
కళాయి పెట్టుకుని ఒక హాఫ్ లీటర్ దాకా నేను ఆయిల్ పోసానండి. ఇదిగోనండి నేను స్టవ్ ఆన్ చేశాను. ఒక హాఫ్ లీటరు ఆయిల్ వేసి ఇది బాగా కాగనిచ్చానండి. కాగనిచ్చినాక ఇందాక మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకున్నానండి. అయితే ఇప్పుడు ఇది ఆయిల్ బాగా కాగిందండి. అయితే దీంట్లో నేను చికెన్ ఒక్కొక్క పీస్ వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో అయితే త్వరగా పైన కుక్ అయిపోతుంది కానీ లోపల ఉడకదండి. అందుకని కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవాలి. మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకుని మనం చికెన్ వేసి మనం వేయించాలండి. బాగా రెడ్ కలర్ వచ్చే వరకు కూడా బాగా కుక్ అవ్వాలండి. చికెన్ కదా కొంచెం మంచిగా కుక్ అవ్వాలండి. వెంటనే కలపకూడదండి. కొంచెం ఒక 5 నిమిషాలన్నా 2-3 నిమిషాలన్నా పడుతుందండి. వెంటనే అయితే అతుకుపోతూ ఉంటుంది. కొంచెం ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత మనం కలుపుకుంటూ ఉండాలి. అది బాగా కుక్ అవ్వాలండి. చెప్పే కదా నేను కొంచెం ఫ్లేమ్ తగ్గించండి. హైలో ఉంటే కనుక త్వరగా ఎగిపోతుంది కానీ లోపల కుక్ అవ్వదండి. కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ పడుతుందండి మనం కలపడానికి. ఒక 2 మినిట్స్ తర్వాత నేను ఇట్లాగా కలుపుతున్నానండి. కొంచెం టైం పడుతుందండి. ఒక 7 మినిట్స్ అన్న పడుతుందండి కుక్ అవ్వడానికి. 5 to 7 మినిట్స్ బాగా పడుతుందండి. మనం జింజర్ ఉన్నది కదండి, చిన్న చిన్న పీసులు చేసుకున్నాం కదా, జింజర్ వేస్తున్నా ఫస్ట్. తర్వాత వెల్లుల్లండి, ఇది కూడా చిన్న చిన్న ముక్కలే. ఇవి రెండు కూడా కొంచెం వేగాలండి. జింజరు గార్లిక్ కూడా కొంచెం ఒక 2 మినిట్స్ అయినాక మిగతాయి వేద్దామండి. ఇంకా మనకి క్యాప్సికమ్, ఆనియన్, చిల్లీ ఇవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ వేద్దామండి. రెండు కూడా కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయినాక అవి కూడా వేద్దామండి. ఇది పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. పిల్లలు మనం స్నాక్గా చేసి ఇచ్చినట్లయితే అది బాగా తింటారు. లేదంటే మనం పప్పుచారు, రసం అటువంటివి పెట్టుకుంటాం కదా, సాంబారు, ఎందులోకైనా కానీ ఇది సైడ్ డిష్ పెట్టుకుంటే పిల్లలు కూడా మంచిగా తింటారండి. ఇదైనాక నెక్స్ట్ ఒక 2 మినిట్స్ అయిందండి. అది 2 మినిట్స్ తర్వాత నేను ఇది కూడా వేస్తున్నానండి, గ్రీన్ చిల్లీ కూడా వేస్తున్నాను. ఇది కూడా చిన్న చిన్నగా ముక్కలు చేసుకున్నామండి. ఒకవేళ మీ దగ్గర చిన్నపిల్లలు ఎక్కువ చిన్నపిల్లలు ఉంటే కనుక వాళ్ళు కారం తినరు కనుక మీరు గ్రీన్ చిల్లీ అవాయిడ్ చేయొచ్చండి. వేయకపోయినా పర్వాలేదు. వాళ్ళు కారం ఎక్కువ తినరు కదండి, కొంచెం కారం ఉంటుంది కనుక వేయకపోయినా పర్వాలేదండి. నేనైతే వేసాను కొంచెం స్పైసీ కోసం. ఎక్కువ వేయకూడదండి. బాయిల్ అయినాక అన్నీ కూడా మనం తర్వాత దీనికి కావాల్సిన టమోటా సాస్ కానీ, సోయా సాస్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ వేసుకోవాలి. ఫుల్గా మొత్తం వేయకూడదండి, కొంచెం కొంచెం వేగాలండి. ఇప్పుడు నేనేం వేస్తున్నానంటే మీకు ముందుగానే చూపించాను కదండి, క్యాప్సికమ్ వేసానండి. అంటే కిలో చికెన్ కదా కొంచెం ఎక్కువగానే వేసాను నేను. పిల్లలు ఇవి కూడా తింటారు కదా అందుకని వేసానండి. క్యాప్సికమ్ వేసాను. తర్వాత ఆనియన్ కూడా వేస్తున్నానండి. ఆనియన్ కూడా వేసానండి, కట్ చేసి మొత్తం వేసేసాను. తర్వాత కొంచెం ఇది కూడా కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఇది కూడా వేసుకుంటే దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, అందుకని వేసాను. ఎక్కువ కుక్ అవ్వకూడదండి, హాఫ్ బాయిల్ అవుతే వెజిటబుల్స్ సరిపోతాయి. నెక్స్ట్ వీటికి సరిపడా సాల్ట్ అండి, కొంచెం, ఎంతో కాదు, ఒక హాఫ్ స్పూన్ అంతా సాల్ట్. నేను కొంచెం ఇది కూడా వేస్తానండి, లైట్గా షుగర్ కూడా వేస్తాను. ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ అంత వేసానండి, చూడండి. ఇంకా తర్వాత మనం అన్నీ వేసుకుందామండి. ఇదేంటంటే సోయా సాస్ అండి. నేను మామూలుగా వేసేస్తున్నాను, మీకు నేను చెప్తాను ఎంత వేసానో. ఒక 2 స్పూన్లు పడుతుందండి సోయా. ఇదేమో
చిల్లీ సాస్ అండి. ఇది కూడా ఒక 2 స్పూన్లు అంత వేసానండి, ఎందుకంటే ఆల్రెడీ చిల్లీ వేసాను కదండి, అందుకని కొంచెం వేసాను నేను. ఇదేమో టమాటో సాస్ అండి, ఇది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. టమాటో సాస్ ఒక 3 స్పూన్లు వేసానండి. ఇదంతా కూడా బాగా కలపాలండి. నేను కొంచెం వాటర్ వేస్తున్నానండి, కొద్దిగా, ఎక్కువ కాదు, కొంచెం వాటర్ వేసాను. 3 సాసులు వేసినాక కొంచెం వాటర్ వేసానండి. తర్వాత ఇది వేస్తున్నానండి, కార్న్ఫ్లోరు ఒక 2 స్పూన్లు, కొంచెం వాటర్ వేసి కలిపానండి. వాటర్ వేసి కలిపేసి ఇది వేసేసా. ఇది వేస్తున్నానండి. ఇది వేసినాక బాగా కలపాలి. కొంచెం ఒక 1 మినిట్ ఉంటే ఇది బాయిల్ అవుతుందండి. బాయిల్ అవ్వగానే మనం చికెన్ వేసేస్తే అయిపోతుందండి. ఇదిగోనండి చికెన్, ఫ్రై చేసిన చికెన్ ఇదంతా కూడా వేసేస్తున్నానండి, మొత్తం వేసేసాను. వేసినాక మనం బాగా కలపాలండి, మంచిగా కలుపుకుంటే అయిపోతుంది. అంతేనండి చికెన్ మంచూరియా. ఇప్పుడు నేను తీసేస్తున్నాను. ఇదిగోనండి మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. నేను కొంచెం కొత్తిమీర కూడా గార్నిషింగ్ చేస్తున్నానండి. ఇంతేనండి చికెన్ మంచూరియా. ఎట్లా ఉన్నదో మీరు, ఇది ఫస్ట్ వీడియో అని చెప్పాను కదండి నాది, మీరు నాకు కామెంట్ చేయండి. మీరు నాకు కామెంట్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి.